తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్రంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల అంశం అయితే ప్రధానంగా తెరపైకి వచ్చింది. ఈసారి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసి 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ ఇక ఒక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మరి ఈసారి జీవో అనేది అమలవుతుందా, బీసీలకు రిజర్వేషన్లు అనేది కోర్టులో నిలబడతాయా అనే ఒక క్వశ్చన్ అయితే మాత్రం ఉత్కంఠగా మారిపోయింది. ఇటు రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, అలాగే ప్రజలు, ఆశావాహులు అందరూ కూడా ఈ యొక్క అంశంపైనే చాలా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జీవో విడుదలైన వెమ్మటే ఈ నెల 27వ తారీఖున హౌస్ మోషన్ పిటిషన్ అయితే దాఖలైంది, ఏదైతే ఈ జీవోకు సవాళ్లు చేస్తూ. ఇదే సందర్భంలో అక్టోబర్ 8వ తారీఖు వరకు ఆ రోజైతే మాత్రం విచారణ ఉండబోతుంది. దానిపై ఆ రోజు మాత్రం ఇక తెలంగాణ రాష్ట్ర హైకోర్టు అనేది రిజర్వేషన్ల ఖరారు అలాగే ఈ యొక్క ప్రత్యేకమైన జీవోపై విచారించబోతుంది. అలాగే విచారించి ఒక కీలకమైన తీర్పు ఇవ్వబోతుంది. 8వ తారీఖు అంటే అక్టోబర్ 8వ తారీఖున ఏం జరగబోతుంది, హైకోర్టు ఏం చెప్పబోతుంది, ఇంతకీ రిజర్వేషన్లు అనేది నిలబడతాయా, బీసీలకు 42% అనేది సాధ్యమవుతుందా లేదా అనే ఒక క్వశ్చన్కి అయితే మాత్రం ఆ రోజు సమాధానం రాబోతుంది. వాస్తవానికి గత సర్కార్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు బీసీలకు 23% రిజర్వేషన్లు ఇచ్చారు. అలాగే ఎస్సీలకు 18%, అలాగే ఎస్టీలకు 9%, అంటే 50% వచ్చేలాగా ఈ రిజర్వేషన్ల ఖరారు అయితే జరిగింది. సుప్రీంకోర్టు నిబంధన కూడా 50% కట్ ఆఫ్ ప్రకారమే జరగాలి, 50% మించకుండా రిజర్వేషన్లు ఉండాలనేది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. మరి సుప్రీంకోర్టు ఒకవైపు తీర్పు ఉండగా హైకోర్టు మరి దీన్ని ఎలా నిర్ణయం తీసుకోబోతుంది, వాస్తవానికి మరి రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయబోతున్న ఈ యొక్క జీవో విషయంలో ఏమైనా సంచలనమైన నిర్ణయం తీసుకోబోతుందా, లేకపోతే ఎప్పట్లాగే సుప్రీంకోర్టు నిబంధనను అడ్డు చూపి ఇక రిజర్వేషన్లు అనేది చెల్లదు, పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందని తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రం ఒక సంచలనమైన ఒక చర్చ అయితే నడుస్తుంది. ఆ చర్చపై మరి హైకోర్టు ఎట్లా నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే మాత్రం మేము అన్ని రకాలుగా సాధ్యాలు చూసి చట్టబద్ధంగా ఒక సైంటిఫికల్ డేటాను అయితే తీసాము. అందులో భాగంగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు ఏదైతే ఈ యొక్క సర్వే అంటే కుటుంబ సర్వే కూడా అంటే సమగ్ర కుటుంబ సర్వే కూడా ఏర్పాటు చేసి కులాల వారీగా లెక్కలు కూడా తీసాము. అందులో భాగంగా బీసీలకు 50% లెక్కలుగా తేల్చామని కూడా ప్రభుత్వం చెప్తుంది. అలాగే రాజ్యాంగంలో 243 ప్రకారం కూడా స్థానిక సంస్థల విషయంలో కానీ రాష్ట్ర పరిస్థితుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఆ న్యాయం చేసే భాగంలో మాత్రం రిజర్వేషన్లపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లను అమలు చేసినాకనే స్థానిక సంస్థల్లోకి వెళ్తామని కూడా ఇప్పటికే గతంలో ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగా ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇటు బీసీ కమిషన్ ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం, సర్వే నిర్వహించడం, ఒక రిపోర్టు తయారు చేయడం, ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగింది. ఇది కోర్టు కూడా సమర్పించడం, ఇదంతా కూడా జరిగింది. ఈ జరిగిన సందర్భంలో రిజర్వేషన్లు అనేది నిలుస్తాయా లేదా అని మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. 8వ తారీఖు నాడు హైకోర్టు చెప్పిన దాన్ని బట్టి ఆధారపడే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు కూడా అన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. మరి ఒకవైపు మాత్రం ఎన్నికల సంఘం అయితే మాత్రం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9 నుండి ఇక ఎన్నికలకు సంబంధించిన ప్రాసెస్ అయితే కొనసాగించబోతుంది. అంటే 8వ తారీఖు హైకోర్టు తీర్పు ఉంది, 9వ తారీఖు అనేది షెడ్యూల్ అయితే ఇక ప్రారంభం కాబోతుంది. అప్పటి నుండి నామినేషన్ల స్వీకరణ కూడా ఉండబోతుంది. ఒకవేళ హైకోర్టు సంచలనమైన నిర్ణయం తీసుకుంటే మాత్రం దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద విప్లవం కాబోతుంది. తెలంగాణ యొక్క తీర్పును బట్టి పక్క రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థల్లో మాత్రం ఏదైతే అక్కడ ఎవరైతే బీసీలు ఎక్కువ ఉంటారో, ఎక్కువ జనాభా ఉన్న మధ్యతరగతి పేదవారికి అయితే మాత్రం ఇది ఒక బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఆ విషయంలో మెజారిటీ ప్రజల యొక్క ఉద్దేశాన్ని, ప్రభుత్వం యొక్క ఆలోచనని, వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని హైకోర్టు ఏమైనా దీనికి యాక్సెప్ట్ చేస్తుందా అనేది అయితే ఒక క్వశ్చన్గా ఉంది. ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న ఆప్షన్ అలా, ఎందుకంటే మళ్ళీ ఇప్పటివరకే ఒక రిజర్వేషన్ల ఖరారు అయితే చేశారు. ఎందుకంటే అన్ని జిల్లాలు ఏదైతే జెడ్పీటీసీ, ఎన్పీటీసీ, సర్పంచులు 5 విడతల్లో నిర్వహించడానికి ఆయా ప్లేస్లో రిజర్వేషన్లకు సంబంధించిన ఖరారు కూడా చేశారు. ఒకవేళ హైకోర్టు మాత్రం పాత పద్ధతిలోనే వెళ్ళాలంటే మాత్రం ఇక మొత్తం ఫార్మేట్ అంతా మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఆ మార్చాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో మరి కాస్త
సమయం కావాలి, ప్రత్యేకమైన జీవో విడుదల చేయడానికి సమయం కావాలని ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ మరి ఇదే సందర్భంలో ఎన్నికల షెడ్యూల్ కూడా మార్చే అవకాశం అయితే ఉంది. ఇది ఒక ఆప్షన్. ఎందుకంటే ప్రభుత్వం ఒప్పుకోకపోతే రిజర్వేషన్లు మార్చాలంటే జీవో మార్చాల్సిందే. ఇప్పుడు ప్లేస్ల వారీగా మొత్తం కూడా మారిపోతుంది. దానికోసం ఒక సమయం కావచ్చు కాబట్టి మరొక 15 రోజులు నెల రోజులు సమయం కోరే అవకాశం ఉంది. మరొక వైపు ఇది ఒక జీవో ఒకటి ఉంది, అలాగే జీవో పెండింగ్లో ఉంది. ఈ అసెంబ్లీ తీర్మానించిన ఏదైతే బీసీ బిల్లు ఉందో, పంచాయతీరాజ్ చట్టం సంబంధించిన బిల్లు ఉందో అది రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. రాష్ట్రపతి నిర్ణయం తీసుకునే వరకు ఎన్నికల ప్రాసెస్ అసలు చేయకూడదు అని చెప్తే మరి కాస్త ఆలస్యం పడే అవకాశం ఉంది. అది రెండో ఆప్షన్. మూడో ఆప్షన్ వల్ల పార్టీ పరంగా వెళ్ళే అవకాశం ఉందా అనే ఒక క్వశ్చన్ కూడా కనిపిస్తూ ఉంది. ఒక రకంగా హైకోర్టు కనుక ఈ నిర్ణయం తీసుకోకపోతే మాత్రం పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు కల్పిస్తాము, తద్వారా రిజర్వేషన్లు కల్పించి మేము ఎన్నికల్లోకి వెళ్తామనే ఆప్షన్ అయితే ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంది. ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఏదైనా కానీ ఒకవేళ హైకోర్టు అనుకూలంగా ఇస్తే మాత్రం యథావిధిగా ఎన్నికల షెడ్యూల్ అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరుగుతాయి. కానీ హైకోర్టు మాత్రం రిజర్వేషన్లపై ఒక స్పష్టమైన తీర్పు ఇస్తే దాన్ని బట్టి ఈ యొక్క ప్రాసెస్ ఆధారపడుతుంది. లేకపోతే మాత్రం మళ్ళీ దీన్ని మార్చి మరి కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. మరి చూడాలి హైకోర్టు అక్టోబర్ 8న ఏ రకమైన తీర్పు ఇవ్వబోతుంది. ఆ తీర్పును బట్టి ఇటు రాజకీయ పార్టీలు, ఆశావాల వ్యూహాలు, అలాగే విశ్లేషకులు, ప్రజల అభిప్రాయాలు కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అలాగే అభ్యర్థులు కూడా ఆ రిజర్వేషన్ బట్టి వాళ్ళ ప్లాన్లు చేసుకుంటున్నారు. ఇటు ఇప్పటికే ప్రచారాస్త్రాలు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు పండగ కావడంతో అందరితో మచ్చిక చేసుకోవడానికి ఆయా ప్రయత్నాలు అయితే ప్రచారాస్త్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అందరితో కలివిడిగా అందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఎన్నికలు కొనసాగుతాయా లేదా, రిజర్వేషన్లు ఉంటాయా లేదా అని మాత్రం అక్టోబర్ 8న హైకోర్టు అయితే మాత్రం ఒక తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఆ ఒక తీర్పును బట్టి రాష్ట్ర రాజకీయాలు అలాగే స్థానిక ఎన్నికలకు సంబంధించిన కోలాహలం అనేది కొనసాగుతుందా లేదా అనేది మాత్రం డిసైడ్ అయితే కాబోతుంది. మరి మీరేమనుకుంటున్నారు? తెలంగాణ హైకోర్టు రిజర్వేషన్ల విషయంలో ప్రత్యేకమైన జీవోను కొనసాగిస్తుందని మీరు భావిస్తున్నారా, లేకపోతే ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని బీసీలకు 42% రిజర్వేషన్లు అనేది అమలు చేయాల్సిందే అని దానికి మేము అనుమతిస్తున్నామని కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? కామెంట్ చేసి చెప్పండి.